हैदराबाद डिस्ट्रिक्ट टीचर्स को तेलंगाना हुकूमत की तरफ से बेस्ट टीचर्स अवार्ड्स की तकरीब का इनेकाद अमल में आया। शहर हैदराबाद के एबिट्स के इलाके में एक तकरीब मुनक्किद हुई जिसमें सरकारी व खानगी टीचर्स को अवार्ड से नवाजा गया। ये तकरीब हैदराबाद डिस्ट्रिक्ट के तहत मुनक्किद हुई जिसमें मेहमान खुसूसी की हैसियत से रियासती वजीर पूनम प्रभाकर ने शिरकत की और इन्होंने खिताब करते हुए हुकूमत की कारकर्दगी और इक़दामात से वाकिफ करवाया। रियासती वजीर के हाथों सरकारी व खानगी टीचर्स को शालपोशी व गुलपोशी करते हुए अवार्ड से नवाजा। इस मौके पर हैदराबाद कलेक्टर हरी चंदना दासरी, हैदराबाद डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर आर रोहिणी के अलावा दीगर भी मौजूद थे। రాష్ట్ర స్థాయి కార్యక్రమం ఉండడం వల్ల హైదరాబాద్ జిల్లా జరుపుకుంటా ఉన్నాం। ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షులైనటువంటి డిఓ గారు, నాతో పాటు ముఖ్య అతిథులు చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, వేదిక మీద ఉన్న అధికారులు, సన్మానం పొందుతున్నటువంటి అధ్యాపకులు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం। మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని తల్లిదండ్రులతో సమానంగా గౌరవింపబడేటువంటి వృత్తిలో రాబోయే సమాజాన్ని తయారు చేసేటువంటి బాధ్యతను ముందుకు తీసుకుపోవడం అందరికీ మరింత గురుతర బాధ్యత అనేటువంటి అంశాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవడమే గురుపూర్వక దినోత్సవం। ఈ సందర్భంగా మనం కూడా పునరాలోచన చేస్తూ పునరాలోచన కావాల్సిన అవసరం ఉంది విద్యా వ్యవస్థలో। ఈరోజు ప్రభుత్వంలో గతంలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పారు, వైద్యాలు వస్తే గతంలో పేదలకు ఇవ్వడానికి భూములు ఉండే, ఆర్థికంగా సహకారం చేయడానికి డబ్బులు ఉండే, కానీ ఈరోజు అది కొరత పడి ఏర్పడి భూములు చాలా పూర్తి ఇబ్బందికరంగా, అంటే భూమిని పెంచలేక భూమి లేదు, ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఈ సమాజంలో మనం ఇవ్వగలిగినటువంటిది, ఈరోజు దొంగిలించగలిగినటువంటిది, అతని అభివృద్ధికి ఉపయోగపడేది ఒకటే ఉండేది విద్య। ఆ విద్యను అందించడానికి ప్రభుత్వం ఎంత పెద్ద మొత్తమైనా కూడా ఖర్చు చేసి విద్య అందించాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోవాలి। ఈ ప్రజాపాలన ప్రభుత్వం మామూలు సందర్భంగా మనం చేస్తాం। అయితే ఇక్కడ ఇటు ప్రభుత్వం అధికారులు, ప్రభుత్వం మంత్రులు గోవైతే అటు పక్కన విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కరైతే ఆ మధ్యలో సంధానకర్తగా ఆ విద్యార్థులకు విశ్వాసం కలిగిస్తూ ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా మీకు అవసరమైనటువంటి వ్యవస్థను తీసుకుంటూ ఆ విద్యార్థులందరికీ మంచి ఉన్నత తయారు చేసే బాధ్యతకు మీరే మంచి వాహనాలను రావడం సందర్భంగా చేస్తాం। ఈరోజు కలెక్టర్ వింటున్నారు, అత్యున్నతమైనటువంటి ప్రతిభ కలిగి ఉన్నతమైనటువంటి చదువులు చదివి అనేక క్వాలిఫైడ్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఉపాధ్యాయ వృత్తికి ఎంపిక కావాలి। కానీ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకునేటువంటి పరిస్థితులలో మనం ఈరోజు ఒకవైపు మిగతా ఏ రంగంలో అయినా కూడా ఇండస్ట్రీ కావచ్చు, ఐటీ కావచ్చు, మెడికల్ కావచ్చు, ఇట్లాంటి 100 రకాల ప్రైవేటు ఆధిపత్యం నడిచిన విద్యా వ్యవస్థలో మీలాంటి పరిణితి చెంది పూర్తిగా క్వాలిఫైడ్ టీచర్స్ ప్రకారం కూడా మిమ్మల్ని డామినేట్ చేసే విధంగా ప్రైవేట్ విద్యా వ్యవస్థ పెరిగితే అది ఒకసారి మీరు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది। దయచేసి మీరు ఎవరిని ఈరోజు ఒకసారి గురుతరమైన గురువులు చూస్తామంటే మనం ఒకవైపు గురువులను గౌరవించుకుంటూ గురుతరమైన బాధ్యతను కూడా మనం ఒకసారి మనం మమనం చేసుకోవాలి। మనం ఒకసారి మళ్ళీ చర్చ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నా। తప్పకుండా ఈరోజు ప్రభుత్వం తరఫున ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఇలా మహిళా సంఘాలకు, గ్రామీణ ప్రాంతాల, పట్టణ ప్రాంతాల స్కూళ్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తా ఉన్నాం, ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తా ఉన్నాం, ఫ్రీ వాటర్ ఇస్తా ఉన్నాం, ఎడ్యుకేషన్ పరంగా టీచర్లు రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నాం, ప్రమోషన్లు ఇస్తా ఉన్నాం, ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాం। అన్ని రకాల ఇంటర్నల్ చేసే అసహనం ఉండదు, విద్యా చక్కగా చెప్పగలిగేటువంటి వాతావరణం కలిగేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం। కానీ చాలా పాఠశాలలో 10 మంది ఉపాధ్యాయులంటే 50 మంది విద్యార్థులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది। ఎవరిలో ఒక్కరో సపోర్ట్ అంటే వ్యవస్థలో ప్రభుత్వంతో బాగా అటు తల్లిదండ్రుల మైండ్ సెట్ ప్రభుత్వ పాఠశాల అంటే నాగోచి అనే పరిస్థితి నుంచి బయటికి రావడానికి ఎవరైనా కృషి చేయాల్సి ఉంటే అది అధ్యాపక వర్గమే కృషి చేయాల్సిన అవసరం ఉందని మాత్రం నేను ఈ సందర్భంగా మనం చెప్తాను।
ఈ రోజు మీరంతా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఆ పెద్దల యొక్క రాధాకృష్ణ గారి పూర్తిగా అవార్డులు తీసుకుంటా ఉన్నారు. ఇంకా డెడికేట్ కానీ ఇంకా మీరు త్యాగీ ఒకప్పుడు మా గురువులు అధ్యాపకులకి అందరూ ప్రభుత్వ పాఠశాలలో కరెక్ట్ గా ప్రభుత్వ పాఠశాల ప్రకటన లేదు కానీ అన్ని స్కూళ్ళు గవర్నమెంట్ ప్రైవేట్ కార్పొరేట్ అన్ని స్కూళ్ళు చదివారు కలెక్టర్ గారు. మేము పూర్తిగా ఒకటో తరగతి నుంచి ఎందుకంటే మమ్మల్ని నర్సరీ లేదు మనం నర్సరీ చదివినట్టే కాబట్టి గవర్నమెంట్ స్కూల్ చదివినాం. ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ స్కూలే ఇవాళ సంవత్సరం సర్వే విద్యా సంస్థలు చదివినటువంటి వాళ్ళు టీటీపీ మహేందర్ రెడ్డి మన చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధ రెగ్యులేషన్ గారు ఇలాంటి కమిటీ కార్పొరేట్ స్కూల్లో చదువుతారా గ్రాడ్యుయేషన్ పీరియడ్ కూడా గ్రామీణ ప్రాంతాల ఎక్కడైనా హైదరాబాద్ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్ గా పనిచేస్తా ఉన్నారు. వాటి దయచేసి కోరుతా ఉన్నాం మన పిల్లల భవిష్యత్తు ఇది తెలంగాణ ఆస్తి. వాళ్ళ భవిష్యత్తులో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దితే ఈ దేశానికి లాభం చేసిన వాళ్ళం. ఈ దేశ సంపదని ఆ విద్యా యువత రూపంలో మనం క్రియేట్ చేసినట్టయితే కాబట్టి మనందరినీ ఆలస్యమైన క్షమించండి. నేను వేరే కార్యక్రమాలు 3 కార్యక్రమాలు కలెక్టర్ గారు పాల్గొని నేను కార్యక్రమం నడిపేమని చెప్పినా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఇంకొక ఇట్లా ఒక 70 స్కూల్కు సంబంధించి వెళ్తే అక్కడ ఆలస్యమైంది. నన్ను మరణించడానికి కోరుతూ మరొకసారి తల్లిదండ్రుల మనసులో ఉన్నటువంటి ఆ నామోషి ప్రభుత్వ పాఠశాలలో నామోషి అనే పదాన్ని తొలగించగలగాలి. అది మీరు అమలు చేస్తారో ఆ మాట భావాన్ని వాళ్ళ నుంచి తొలగించి ఫలానా స్కూళ్లలో కారణం తెలంగాణ రాష్ట్రంలో మోడల్ గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఉన్నాయి. మీరు పనిచేస్తున్న పాఠశాల కూడా ఒక మోడల్ స్కూల్ కావాలి, ఒక ఆదర్శమైన పాఠశాల కావాలి. ఆ పిల్లల తల్లిదండ్రులు కాంపిటేటివ్ గా స్కూల్లో చేర్పిస్తామనేటువంటి ఆలోచన కలిగే విధంగా చేయాలని కోరుతూ తప్పకుండా మీ అందరికీ మరొకసారి ఈ సందర్భంగా అవార్డులు తీసుకుంటున్న సందర్భంగా మీరు ఇంకా చెప్పినట్టుగా తల్లిదండ్రుల తర్వాత గౌరవించబడే వృత్తి అధ్యాపక వృత్తి. మాతృదేవోభవ పితృదేవోభవ అని ఆచార్య దేవోభవ అని ఊరికే చెప్పలే బిడ్డలు. మీరు ఇలా ఈ దేశానికి రాష్ట్రానికి రాబోయే సమాజానికి ఒక ప్రయోజకులైన మార్గదర్శకులు తయారు చేసే బాధ్యత మేమింది. మీ వెనుక మద్దతు ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని. ఆ తల్లిదండ్రులను మీ వైపు ఆకర్షించుకునే విధంగా మీ వ్యవహార శైలి మీ విద్యావంతుల మీ శ్రమ ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కాలం మారింది, డిజిటల్ అయింది, విద్యా వ్యవస్థలో డిజిటల్ అయిపోయి ఇలా అనేకమైనటువంటి మార్పులు చేరుకున్న అనుగుణంగా మీ ఎడ్యుకేషన్ సిస్టాన్ని మార్చుకొని పిల్లలకు అర్థమయ్యే విధంగా సామాజికంగా అవగాహన కలిగే విధంగా రేపు చదువుకుని బయట ప్రత్యేకమైనటువంటి ఆ క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు అందరికీ నమస్కారం.